ఆడపిల్ల గొప్పే సార్, ఎందుకు అని అడగ, ఎందులో అడుగు చెప్తాను. ఓ వయసు రాగానే తన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని చేయకూడదు, కొన్ని చూడకూడదు, ఆచారాలు, కట్టుబాట్లు అంటే ఇలా ఎన్నో కవింపు చర్యలు ఉంటాయి. పెళ్లి పెద్దలు చేసినా, ప్రేమించి చేసుకున్నా కానీ పసితనం నుండి పెళ్లి అయ్యే వరకు కలిసి తిరిగిన స్నేహాలు తన జీవితంలో మళ్ళీ కనిపించవు, ఎప్పుడో పండగల్లో తప్ప. అమ్మా నాన్న, అమ్మ వదిన అంటూ వాళ్ళ నలుగురి వయసు వరకు ఎదురుపడుతూ ఉంటారు. తరువాత అంతా నా జీవితం, నా అత్తారిల్లు, మొగుడు, మామ, అత్త, మరిది, ఆడపడుచు, వరుసకే అన్న, కూతురు, కొడుకు, వీళ్ళే తన కడ వరకు తన కుటుంబమని ఆ బ్రతుకు బిజీలో పసితనపు జ్ఞాపకాలను, యవ్వనపు స్నేహాలను, అమ్మ నాన్న ఆప్యాయతలను, ఆ అన్న అక్క అనురాగాన్ని, అమ్మమ్మ నాన్నమ్మ తాతల మమకారాన్ని మరిచిపోయి సాగిపోతూ ఎప్పుడైనా ఏడుపొస్తే వాళ్ళందరూ ఒక్కసారిగా మెదులుతారు. ఆ మధ్యలో అత్త పిలుపు, మొగుడి కసరో వినిపిస్తే ఆ బరువెక్కిన గుండెల్లో జ్ఞాపకాలను దాచుకొని తల దించుకొని నవ్వు ముఖంతో వాళ్ళకి తారసపడుతూ తన జీవితాన్ని సాగిస్తూ పోతుంది. అంతం లేని ఓ ఆడపిల్ల కథ ఇది. పుస్తకాలు పట్టని పేజీలు, వాళ్ళ కథలు, వ్యధలు.